నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం జగన్. 8వ డివిజన్లో నాడు నేడు ద్వారా 40 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముస్తఫా. పేదల విద్యాభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని వెల్లడి. ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై జేసీ సమీక్ష. పారదర్శకంగా నిర్వహించాలన్న వివిధ రాజకీయ పక్షాల నేతలు. అరవై మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ల పంపిణీ. పేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమన్న మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళిగిరి. స్పందన గ్రీవెన్స్లకు వెల్లువెత్తిన ఫిర్యాదులు. స్వయంగా బాధితుల గోడును ఆలకించిన ఉన్నతాధికారులు. పరిష్కార చర్యలకు భరోసా. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. సీఎస్ సమీర్ శర్మతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం మరో 15 రోజుల్లో పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 8వ డివిజన్లో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు. పేదల విద్యాభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. ఈ మేరకు 8వ డివిజన్లో ఎల్బీ నగర్ నాడు నేడు ద్వారా 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జుల, స్థానిక కార్పొరేటర్ ఎర్రి ధనలక్ష్మి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యాపరంగా పేదలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తున్నందున ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ముస్తఫా సూచించారు. కానీ ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 90 రోజుల్లో ఒకవేళ రాకపోతే ఇస్తానని మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా గుంటూరు నగరంలో నలుమూలలో కూడా ఎవరికి పింఛన్ రాకపోయినా, ఎవరికి పట్టా రాకపోయినా వాళ్ళందరికీ కూడా మరి ఈసారి రావడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన గతంలో ఏం చెప్పారో అదేవిధంగా చక్కటి పరిపాలన అందిస్తూ ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి అన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నందుకు ఆ భగవంతుడు చల్లగా ఆయన దీవించాలని కోరుకుంటూ అదేవిధంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఓటరు జాబితా నవీకరణపై కలెక్టరేట్లో అఖిల రాజకీయ పక్షాల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులను పారదర్శకంగా నిర్వహించాలని వివిధ రాజకీయ పక్షాల జిల్లా ప్రతినిధులు సూచించారు. జాయింట్ కలెక్టర్ రాజకుమారి వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధుల నుండి ఓటర్ జాబితా నవీకరణపై సలహా సూచనలు స్వీకరించారు. ముఖ్యంగా ఓటర్ డబుల్, త్రిబుల్ ఎంట్రీలను తొలగించాలని పలువురు సూచించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంకా కోర్టు అక్కడ సుప్రీంకోర్టులో స్టిల్ పెండింగ్ ఈ పాయింట్ మీద. అంటే మిగతా వాటన్నిటికీ అది ఇబ్బంది లేదు. ఏమి కరెక్షన్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్కి వెళ్ళొచ్చు, సచివాలయాల్లో కూడా పెట్టాము, పోస్ట్ ఆఫీసెస్ లో ఉంది, బ్యాంక్స్ లో కూడా ఫెసిలిటీ ఉంది. బట్ అప్డేట్ అవ్వాలంటే ఈకేవైసీ ఇవ్వాలి. సో మీరు ఈకేవైసీ చేయించుకుంటే మీరు అప్డేట్ చేసిన వివరాలన్నీ కూడా నమోదైపోతే యూ కెన్ టేక్ ఫ్రమ్ ప్రింట్ డైరెక్ట్లీ. మీరు ఎక్కడ ఆధార్ అప్లై చేశారో అక్కడే. 22వ డివిజన్ శ్రీనివాసరావు తోటలో 60 మంది లబ్ధిదారులకు నూతనంగా పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చయ్య డాబా సెంటర్లో వైసీపీ డివిజన్ అధ్యక్షులు గాదెల రమేష్, కార్పొరేటర్ రంగరమణ ఆధ్వర్యాన సభ జరిగింది. మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరిధర్ హాజరై నూతనంగా 60 మందికి పింఛన్లు పంపిణీ ప్రారంభించారు. పేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని ప్రకటించారు. ఇంపార్టెంట్, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రావాలి. ఎందుకంటే దీన్ని తెలిసి అందరూ కూడా కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, వర్గం చూడు,
ఇవన్నీ ఏమీ చూడకుండా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు మరి నేరుగా మీ దగ్గరికి పరిపాలన తీసుకురావడం, మరి ఇవాళ పరిపాలన సౌలభ్యంతోనే ఈరోజు పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఏ సంక్షేమ పథకమైనా మరి ఒక సాచురేషన్ పాయింట్ అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరికీ కూడా అందే విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమం తీసుకోవడం మీరే చూస్తాను. మరి పెద్దవాళ్ళు మరి గతంలో మరి పెన్షన్ తీసుకుంటానికి మరి ఎక్కడో ట్యాంకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఆవిడ క్యూలో ఉంచేవాడు. ఇవాళ కాదమ్మా రేపు రండి అనేవాళ్ళు, సరే రేపు వెళ్ళేవాడు, మళ్ళీ ఇవాళ కాదమ్మా ఇంకో 2 రోజులు. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు 1వ తారీఖు మరి పొద్దున్నే 6 గంటలకే మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం నెలకొంది. నిజంగా ఇది మన అదృష్టంగా మనం భావించాలి. మీ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రజలకి మీ మధ్యకి చేర్చవలసినటువంటి బాధ్యత సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీరందరూ కూడా, ఎందుకంటే మీకు మీ అందరూ తెలుసు పెన్షన్ కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చిత్తశుద్ధితోనూ అంకిత భావంతోనూ ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ జీవితాల్లో మార్పు తీసుకోవడం కోసం ఆలోచన చేస్తా ఉన్నారు, ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలవండి, అండగా నిలవండి, పెద్దలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించమని కోరుతూ కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి ప్రజా ఫిర్యాదులు ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించారు. రాష్ట్ర ముదిరాజ్ యువసేన అధ్యక్షులు కూడూరి లక్ష్మీనారాయణ జేసీని కలిశారు. రాష్ట్రంలో ముదిరాజ్ వర్గీయుల కోసం ముదిరాజ్ భవన్ను నగరంలో ఏర్పాటు చేసేందుకు 1000 గజాల స్థలం కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి 18 లక్షల మంది ముదిరాజులకి ఈ 26 జిల్లాల్లో ఎక్కడ ముదిరాజు భవనం అనేది లేదు. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మేము ఆంధ్రప్రదేశ్ ముదిరాజులకి స్థలం కేటాయించమని, గుంటూరులో నడిబొడ్డిన ఒక స్థలం 1000 గజాల స్థలం కేటాయించమని, దాంట్లో ముదిరాజు భవనం కట్టుకొని మేము ముదిరాజులకి విద్యపరంగా యువత అందరికీ ఉపాధి పరంగా ఆ భవనం కింద అందరూ నివసిస్తామని చెప్పి మాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వివరించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలో 1000 గజాలు గుంటూరులో మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ముదిరాజ్ యువసేన సాధించిన మొట్టమొదటి విజయంగా మేము భావిస్తున్నాం. జై ముదిరాజ్ యువసేన. గత 11 నెలలుగా నిలిచిపోయిన జీతాలను ఇప్పటికైనా చెల్లించి ఆదుకోవాలని వట్టిచెరుకూరు మండలం పారిశుధ్య కార్మికులు కోరారు. మేము వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామంలో పనిచేస్తున్నాం సార్, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం సార్. అయితే ఇప్పుడు 10 నెలలు దాటిపోయి 11వ నెల వచ్చింది సార్. ఇంతవరకు రూపాయి కూడా అకౌంట్లో పడలేదు సార్. కనీసం నెల కాకపోయినా 3 నెలలకు ఒకసారి వేసినా మేము గడవాలి కదా సార్. మాకు నెలకు 6000 జీతం సార్. ఆ జీతం సరిపోవట్లా. సరే ఎట్లాగైనా ఒప్పుకున్నాం కాబట్టి చేసుకుంటున్నాం సార్. మరి ఆ జీతాలన్నా ఇస్తే మాకు ఇల్లు గడవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ జీతాలన్నా వస్తాయని ఎంతమంది చుట్టూ తిరిగినా వస్తాయిలమ్మ చేయండి అంటున్నారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే మాట వస్తుంది. కానీ ఇంతవరకు రూపాయి అయితే అకౌంట్లో పడలేదు సార్. మరి మాకు స్పందన కాడికి ఇక్కడికి వచ్చి న్యాయం జరిగిద్దని వచ్చాను సార్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ స్వయంగా బాధితుల గోడు ఆలకించారు. పరిష్కార చర్యలకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు రిఫర్ చేశారు. వివిధ కేసుల్లో న్యాయం రక్షణ కోరుతూ జిల్లా నలుమూలల నుండి పలువురు బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయంను విన్నవించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. తాడికొండ మండలం బండారుపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న పొలం విషయమై ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారని బాధితురాలు సుమలత వాపోయారు. ఇటీవల తన భర్త కాళ్లు చేతులు ఇరగ్గొట్టి హత్యాయత్నం చేశారని కన్నీళ్లు పర్యంతమయ్యారు. తాడికొండ సీఐ సైతం హత్యాయత్నంలో చేతులు కలిపి తమకు అన్యాయం చేస్తున్నారని సుమలత ఆరోపించారు. పోయిన నెల 1వ తారీఖున మా భర్త మీద ఇట్లాగా నా భర్త లేని సమయం చూసి ఈ కోర్టు వివాదంలో ఉన్న పొలంను దాడి చేయడానికి వచ్చారు సార్. ఇదే పొలంలో రేకుల షెడ్డు వేశాము. రేకుల షెడ్డు వేస్తే ఆ రేకుల షెడ్డు గల ఫ్లెక్సీలో కూడా ఏం లేదు సార్. కోర్టు వివాదంలో ఈ పొలం ఉన్నది, దానిపై ఎటువంటి లావాదేవీలు జరిపితే కోర్టు వారి శిక్షకు అనుబడి ఉండాలి అని పెట్టాము. అవి సీసీ కెమెరాలు అవన్నీ పగలగొట్టి ధ్వంసం చేసి అద్దెకున్న వాళ్ళని బెదిరించి పొందూరి పూర్ణ, పొందూరి చెన్నోడు, రాము వీళ్ళు ఇంకా చాలామంది మొత్తం ఒక 20 మంది వ్యక్తులు వచ్చి మొన్న 29వ తారీఖున నేను చేలో ఉంటే
వాళ్ళు వచ్చి నన్ను జుట్టు పట్టుకుని ఇచ్చి ఇట్లా కొట్టి అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే నా ఫోన్ లాగేసుకున్నారు సార్. ఎందుకంటే ఇవన్నీ నేను వీడియోలు చూపించడానికి మరి సామాన్యుల మాటలు నమ్మరు కాబట్టి వీడియో తీస్తుంటే నా ఫోన్ లాక్కొని ఫోన్ ఇవ్వకపోతే కొట్టి ఇలా చేసి నా భర్త ఇలా నా భార్యని ఇలా చేస్తారా అని చెప్పి తనను వచ్చినందుకు తన 2 చేతులు విరిగి రక్త గాయాల పాలు చేశారు సార్. ఇవాళ జీజీహెచ్లో ఆపరేషన్ చేయించుకుంటున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో మట్టి అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని బలహీన వర్గాల జేఏసీ నేత వైవి సురేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు లోపుగా వీళ్ళందరిపైన మట్టి దొంగలపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని విచారించి అరెస్టులు చేసి ఆ లూటీ కాబట్టి కోట్లాది రూపాయల సొమ్ముని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, ప్రభుత్వ ఖజానాకి జమ అవ్వాలా. లక్షల కోట్ల రూపాయల దొంగలు పాల్గొతుంటే ఆఫ్టర్ ఆల్ పోలవరం నిర్వాసితులు 20,000 కోట్ల రూపాయలు మేము ఇయ్యలేమని చెప్పేసి సీఎం చెప్పడం చాలా బాధగా ఉంది, ఆందోళన కలిగిస్తూ ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యక్షులు ఎల్ ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొని 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నేతలు తెలిపారు. 15వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జాతీయ పతాక స్ఫూర్తిని చాటాలని వారు సూచించారు. తద్వారా 9 నుంచి 10 వరకు మన పాదయాత్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఓ రూపకల్పన చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం మనకుందని మనం చేసుకుంటూ రేపు 2వ తారీఖున జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన పింగళి వెంకయ్య గారికి నివాళులర్పిస్తూ ఇక్కడ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సభ్యులు జరపడం 10 గంటలకు మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా 75 కిలోమీటర్లు గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాం. దీని సందర్భంగా 1వ తారీఖున గుంటూరు నగరంలో పాదయాత్ర మనం చేయాలి. మన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ గారు, జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా గుంటూరు నగరానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి 9వ తారీఖున గుంటూరు నగరంలో పాదయాత్ర జరుగుతుంది. మద్యపాన నిషేధం అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని మాజీ మంత్రి నక్క ఆనందబాబు మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ మేనిఫెస్టోలో అసలు మద్యపాన నిషేధం అనేది లేదని మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏరు దాటినాక తప్పదగలేసే రకం అనేది ఈ మద్యపాన నిషేధం అంశంలో స్పష్టంగా కనపడతా ఉంది. మద్యపాన నిషేధం చేయటం కాదు, ఈ మద్యపానం సేవించడానికి అమ్మటానికి టార్గెట్లు పెట్టారు. బ్రాండ్లు 106 బ్రాండ్లు రిలీజ్ చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక. భారతదేశంలో ఎక్కడ ఉండవు ఈ కంపెనీలు. ముఖ్యమంత్రి సొంతగా డిస్టిలరీస్ ఆక్యుపై చేసి వాళ్ళ బినామీలను పెట్టి మద్యం తయారు చేసి ప్రజల మీదకు వదిలినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు. మొట్టమొదటి ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు. ఇవాళ ఒక మంత్రి మాట్లాడాడంటే, బాధ్యత గల మంత్రి మాట్లాడాడంటే మొదలుపెట్టారు, ఎదురుదాడి మొదలుపెట్టారు. మేము ఆ మాట అనలేదని. రేపు ఇంకోటి మాట్లాడతాడు, ఆ తర్వాత ఇంకోటి మాట్లాడతాడు, ఎమ్మెల్యే మాట్లాడతాడు, కింద దాకా పోతుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో బీజేపీ ఆదేశాల మేరకు అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని పార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 4వ రోజు సంకల్పయాత్రలో భాగంగా వెలగపూడి నుండి ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ పార్టీ అధ్యక్షులు బాజీ బుద్ధుని విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మరియు బీజేపీ రాష్ట్ర మైనార్టీ పార్టీ అధ్యక్షులు బాజీ బుద్ధుని విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొమ్మినేని సత్యనారాయణ, కంటేటి బ్రహ్మయ్య, నీరుకొండ లక్ష్మీనారాయణ, జమ్ముల శ్యామ్కిషోర్ మరియు రాజధాని రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పాదయాత్రకి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ ప్రాంత రైతులకు ఎవరైతే కౌలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత రైతులకు భరోసా కల్పించేందుకే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. దీనికి త్వరలో జాతీయ నాయకులు కూడా రాబోతూ ఉన్నారు. కాబట్టి
ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత ప్రజలతో ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాం. కార్పొరేషన్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు నగర కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కార్పొరేషన్లో ఈ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్లో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు నగర కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో త్రాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, భవన నిర్మాణాలు, కరోనా వారియర్స్ తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి వినతులు స్వీకరించిన కమిషనర్ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకి కూడా వివరించారు. స్వర్ణభారతి నగర్ మాది, మేము గుజ్జనగొండ మా వార్డు కరోనా బ్యాచ్ కింద తీసుకున్నారు. ఇప్పుడు జీతాలు ఆపారు, మున్సిపాలిటీ పని 5 నెలలు జీతాలు ఆపారు. కరోనా టైంలో తీసుకున్నారు, ఇప్పుడు 5 నెలలు జీతాలు ఆగిపోయినాయి. ఇంకా ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు కమిషనర్ మేడం వచ్చే నెలలోపు 5 నెలలు వేస్తామంటున్నారు, పనిలోకి అయితే తీసుకోమంటున్నారు. అప్పుడు మా పానాలు పోయినాయి, వాళ్ళకి అవసరం, మేము చేసినాం, వాళ్ళని చేసినాం. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు, మమ్మల్ని తీసేశారు. ఇప్పుడు మరి మేమే పని ఎత్తుకోవాలి? మేము 500 మంది మరి అప్పట్లో మేము మానుకుంటే ఎవరు చేస్తారు? ఎవరైనా చేస్తారా? చేయరుగా. మరి పానాలకో మరి చేసినాంగా, మరి అది గమనించి మమ్మల్ని పెట్టుకోవాలిగా. మళ్ళీ ఏదో పనిలో మమ్మల్ని ఎందుకు తీయాలా? నగరంలో అదనపు వర్కర్లుగా 450 మందిని తీసుకున్నారు. 450 మంది కూడా గత 2 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నారు. ఒక జీతాలు 6 నెలలకు ఇచ్చినా, 5 నెలలకు ఇచ్చినా, 3 నెలలకు ఇచ్చినా ఉద్యోగం రెగ్యులర్ అయిద్దని ఆశతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. మరి మొన్న గత నెల 30 తారీఖున మమ్మల్ని అందరూ కూడా విధుల నుంచి అర్ధార్థంగా నిలిపేసి మాకు జీతభత్యాలు కూడా ఇవ్వని పరిస్థితి. మమ్మల్ని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకొని మాకు జీతాలు కూడా త్వరగా ఇప్పించాలని అధికారులు కలవడం జరిగింది. వారైతే హామీ జీతం అయితే ఇస్తాం కానీ మిమ్మల్ని వెడికి ఈ పనిలో తీసుకునే పరిస్థితి కాదు. ఆ రోజుల్లో మీతో అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాము, ఇప్పుడు మీతో అవసరం లేదు, మేము తీసుకునే పరిస్థితులు ఏమో అని తెలియజేస్తున్నారు. కావున అధికారులందరూ కూడా స్పందించి మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి మహేశ్వర్ గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు వార్షిక పర్యటనలో భాగంగా శ్యామల్ నగర్లోని ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ని ఆయన సందర్శించారు. అమర్నాథ్ యాత్ర రెస్క్యూ ఆపరేషన్లో ఎన్సీసీ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా మహేశ్వర్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో గుంటూరుకు చెందిన క్యాడెట్ కూడా పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఎన్సీసీలో పనిచేయడం ద్వారా క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా యువత సమాజ సేవలో పాల్గొనేందుకు ఎన్సీసీ ఒక వేదిక అని అన్నారు. మాజీ మంత్రి ఎంపీ గల్లా జయదేవ్ మాతృమూర్తి అరుణకుమారి జన్మదిన వేడుకలు తూర్పులో ఘనంగా జరిగాయి. నగర టీడీపీ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యాన పార్టీ నాయకులు కేక్ కట్ చేసి అరుణకుమారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి మేడం గారికి మరి అలా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుంటూరులో బాదుడే బాదుడు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ మేరకు టీడీపీ నాయకులు నర్సీర్ అహ్మద్, ఇతర నేతలు తూర్పు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించిన విషయం తెలిపారు. వైసీపీ పాలనలో పేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా నర్సీర్ తెలిపారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన వెల్లడించారు. నిరుపేదలు దాదాపు 20% ఉన్నటువంటి నిరుపేదలు ఈరోజు పూట గడవక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆహార భద్రత అనే విషయాన్ని దశాబ్దాల పాటు గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆహార భద్రత కల్పించడం పౌరుడి నైతిక హక్కు అనే ఆలోచనతో కిలో రూపాయి బియ్యానికి అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అటువంటి ఆలోచన పక్కన పెట్టి ఈరోజు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే రేషన్ని అందిస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి ఈ జగన్ రెడ్డి సర్కారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం కూడా నిత్యావసర సరుకులు అనేక రకాలుగా పెరిగిపోతున్నప్పుడు కూడా కళ్ళున్నటువంటి కబోదులా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పోలీసుల కొరత వలన శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి, అధ్యక్షులు చైతన్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో వారు మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ముందు నరేంద్ర మోదీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు నిరుద్యోగ యువకులకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటింది, కానీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగాలు భర్తీ చేశానని వాలంటీర్ ఉద్యోగాల పేరుతో చెప్తా ఉన్నారు. కేవలం 5,000 రూపాయల జీతంతో ఆ వాలంటీర్లు ఎలా బతకగలరో ఒకసారి ఒక ఎమ్మెల్యే కొడుకు గాని, ఒక ఎంపీ కొడుకు గాని ఆ వాలంటీర్ ఉద్యోగం తీసుకుని బతికితే మేము దాన్ని అభినందిస్తాము. అలా కాకుండా కేవలం 5,000 రూపాయలతో ఉద్యోగాలు ఇచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పడం దుర్మార్గము. అదేవిధంగా ముఖ్యంగా వచ్చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు వరద బాధితులను ఆదుకోవాలని ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ఆదివారం అమెరికాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 3వ మహానాడు జరిగింది. కార్యక్రమానికి కోమటి జయరాం అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆన్లైన్లో ప్రసంగించారు. ముఖ్య అతిథిగా మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తెలుగుదేశం పార్టీ బాధితులకు సాయం అందించడం అభినందనీయమన్నారు. అస్తవ్యస్తమైన విద్యారంగాన్ని బాగు చేయాలని చెప్పి రహదారులు మరమ్మతులు చేసి నూతన రహదారులు నిర్మాణం చేయడం ద్వారా కొత్తగా పరిశ్రమలు, కొత్తగా అనేకమైన అవకాశాలు లభిస్తాయి, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పి, ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. ఆ మానవతా దృక్పథంతో ఎన్ఆర్ఐ సోదరులందరూ కూడా గతంలో కూడా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా కానీ వాళ్ళందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈసారి కూడా స్పందించారు. 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈ నెల 1 నుండి 15వ తేదీ వరకు జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జెడ్పీలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా పాల్గొని మాట్లాడుతూ ఎందరో మహనీయులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. ప్రతి ఇంటిపై 13 నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కాన్ఫై డెంటల్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ పై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్, డాక్టర్ రంజిత్ తదితరులు పాల్గొని కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ పై పలు సూచనలు చేశారు. ఆధునిక పద్ధతిలో సర్జరీలు చేసి దవడలు అమర్చడం ద్వారా పేషెంట్లు సాధారణ జీవితం గడపవచ్చని వారు తెలిపారు. We will be operating a very unique case. At least the 3 cases are there. We will be operating in this center. The center is owned by Dr. Ranjit sir. Okay, he is also a oral maxillofacial surgeon. So these particular cases, as you have heard, the unfortunate, we had the COVID disease was there, and because of the COVID disease, we had the black fungus. In black fungus, what has happened? The jaw got necrotic. The maxilla or the upper jaw, it got all, you can say, the gangrenous destruction has taken place. So we have to take out the maxilla or the upper jaw, and now the patient has to breathe, patient has to eat, and the deformities has taken place, the disfigurement of the face has happened. So how to restore it? నేటి నుండి ఆగస్టు 15 వరకు జిల్లాలో జరిగే హర్ ఘర్ తిరంగ వేడుకల్లో వ్యాపారులంతా పాల్గొనాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది.
ఈ మేరకు ఛాంబర్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు సోమవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2 నుండి 15వ తేదీ వరకు జరిగే తిరంగా వేడుకల్లో వ్యాపారులంతా భాగస్వాములు కావాలన్నారు. ఇందులో భాగంగా 13, 14, 15 తేదీల్లో ప్రతి వ్యాపార సంస్థపైన తప్పనిసరిగా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ఆయన స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వ్యాపారులంతా పాల్గొని దేశభక్తిని చాటాలని ఆయన వెల్లడించారు. మనందరం పౌరులు కూడా మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలు పక్కన పెట్టి, కులాలు పక్కన పెట్టి, మతాలు పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా స్వాతంత్ర జెండాను ఎగరవేయటం కాకుండా జెండాని గర్వంగా మనం ధరించి నిలవాలని, మన శక్తి వంచన లేకుండా ఎవరైతే తలుపులు ఉన్నాయో ఉచితంగా సేవ చేయాలని ఉన్నారో మీరందరూ కూడా బాలబాలికలు కానీ, ప్రజలకు కానీ, వ్యాపార వర్గాలకు కానీ అందరినీ కూడా చిన్న చిన్న జెండాలు ధరించడానికి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మీరెవరైనా ఏదైనా. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లో పెన్షన్ పంపిణీ జరిగింది. 29, 30, 38, 39 సచివాలయాల పరిధిలో అవ్వాతాతలకు కొత్తగా 60 మందికి పెన్షన్ శాంక్షన్ అయిన సందర్భంగా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా చేతుల మీదుగా వారికి పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు హాజీ షేక్ షౌకత్, సచివాలయ అడ్మిన్ సునీత, హేమనాథ్, రాధిక, కాసింబి తదితరులు పాల్గొన్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా 2000 నుండి 3000 వరకు దశల వారీగా పింఛన్లు ఇవ్వటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పింఛన్ అందాలి అని వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. అర్హులుగా ఉన్న వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇవ్వటం జరుగుతుంది. పొద్దున్న సూర్యుడు ఉదయించక ముందే గుడ్ మార్నింగ్ అని చెప్పి వాలంటరీ వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రతి ఒక్కరూ యంగ్స్టర్స్గా సేవాభావంతో మీ అందరికీ పింఛన్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీన శ్యామలానగర్లోని శ్రీ గాయత్రి గణేశ సంతోషిమాత దేవాలయంలో గాయత్రి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 31వ దివ్య ఆవిర్భావ మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కనుక భక్తులంతా ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు వడ్లమాని వెంకట సుబ్రహ్మణ్య రవి, రాజ్యలక్ష్మి, వెనిగళ్ల విజయలక్ష్మి సూచించారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి జన్మదినం సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి ఆధ్వర్యంలో అరుణకుమారి జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి పంచుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 25వ డివిజన్లో వైఎస్సార్ పెన్షన్ కానుకలో భాగంగా 78, 79 సచివాలయాలలో కొత్త పెన్షన్దారులకు కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి పెన్షన్ డబ్బులను అందించారు. ఈ కార్యక్రమంలో 78, 79 సచివాలయాల అడ్మిన్లు, వీరాంజనేయులు, శ్రీవిద్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. బుడంపాడు గ్రామంలోని మాకినేని పెదరత్తయ్య కాలనీలో ఎఫ్ఎఫ్వీడీపీ మరియు జేఎంజే సాంఘిక సంస్థ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలో సుమారు 80,000 రూపాయలతో వాటర్ ట్యాంక్ ని నిర్మించి సుమారు 30 సంవత్సరాల నుండి అనేక సమస్యలతో బాధపడుతున్న కాలనీవాసుల ఇబ్బందులను గమనించి జేఎంజే సంస్థ వారు ముందుకు వచ్చి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో జేఎంజే సంస్థ డైరెక్టర్ మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా మీరు ఎన్ని బాధలన్నా పడండి కానీ 4 దెబ్బలు కొట్టైనా సరే పిల్లల్ని చదివించండి. ఒక్కళ్ళు 2 పిల్లలు కదా ఏం కొడతాము, వాళ్ళు ఎల్లనమన్నారు ఇంట్లో కూర్చోబెట్టామని చెప్పి బుజ్జగించమాకండి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.